పట్టణంలోని 6 వార్డులలో 35, 36, 45, 46, 48, 49 6 వార్డులలో దాదాపు 2,80,00,000తోటి సీసీ రోడ్ల శంకుస్థాపన ఈరోజు జరిగింది. ఈ 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రోడ్లు, డ్రైనేజు, కమ్యూనిటీ హాల్స్ మీద దాదాపు 200 కోట్ల రూపాయలు ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మీద ఖర్చు చేసినాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక వందల కోట్ల నిధులు తీసుకురాబోతా ఉన్నాం. దానికి ప్రణాళికలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మొన్ననే అర్బన్ ఛాలెంజ్ మిషన్ కింద 400 కోట్ల రూపాయల ప్రపోజల్ కేంద్రానికి పంపించినాం. అలాగే అమృత్ పథకం కింద 269 కోట్ల రూపాయల వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ 27 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. అనేక రకాలుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నిరంతరం మేమందరం కూడా శ్రమిస్తూ ఉన్నాం. ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో కూడా గతంలో ఎక్కడా లేని విధంగా రోడ్స్ కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైన్స్, వీటన్నిటినీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. త్వరలోనే చాలా వాటికి ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతా ఉన్నాం. చలో जय कांग्रेस।